దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలండి. హెబ్రీ పత్రిక ప్రారంభించాం. ఇప్పటి వరకు 4 అధ్యాయాల్ని మనము ముగించాం. హెబ్రీ పత్రిక అంతా కూడా యేసు ప్రభువు శ్రేష్ఠుడు, జీసస్ ఈజ్ ద బెస్ట్, సుపీరియారిటీ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శ్రేష్టతను వివరిస్తూ ఉన్న గ్రంథం ఇది. ఇప్పటి వరకు మనం చూసింది యేసు ప్రభు ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు, యేసు ప్రభువు దేవదూతల కన్నా శ్రేష్ఠుడు, యేసు ప్రభువు మోషే కన్నా శ్రేష్ఠుడు అని చెప్తూ ఇప్పుడు ప్రధాన యాజకుని వైపు తన దృష్టిని సారిస్తున్నాడు. యేసు ప్రభు ప్రధాన యాజకుడి కన్నా శ్రేష్ఠుడు అనడంలో మొదటిగా అహరోను కన్నా శ్రేష్ఠుడు. ఎందుకంటే మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. సో 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 20వ వచనం వరకు అహరోను కంటే శ్రేష్ఠుడు అని చెప్తూ 7వ అధ్యాయం నుండి ఇన్ జనరల్ ఎవరైనా కానీ ప్రధాన యాజకుడు, అసలు ప్రధాన యాజకుడు కన్నా యేసు ప్రభు శ్రేష్ఠుడు అనే విషయాన్ని 7వ అధ్యాయం నుంచి మాట్లాడతాడు. సో ఈ 3వ లేదా 4వ భాగం, మొదటిది ప్రవక్తల కన్నా గొప్పవాడు, దేవదూతల కన్నా గొప్పవాడు, మోషే కన్నా గొప్పవాడు. ఇప్పుడు 4వది అహరోను కన్నా గొప్పవాడు. ఇది 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6:20 వరకు ఉంది. ఇందులో 5వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు యేసు ప్రభు ఎందుకు అహరోను కంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు అనే విషయాన్ని చెప్తూ 11వ వచనం నుండి 5వ అధ్యాయం 11వ వచనం నుండి 6వ అధ్యాయం 20వ వచనం వరకు ఒక హెచ్చరిక, వార్నింగ్, థర్డ్ వార్నింగ్ ప్యాసేజ్, 3వ హెచ్చరిక భాగంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. సో 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయంలో 3 భాగాలుగా మనం చూస్తాం. మొదటి నుండి 4 వచనాలు యేసు ప్రభువు అహరోను కన్నా శ్రేష్ఠుడు. 5వ వచనం నుండి 10వ వచనం వరకు యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వ లక్షణాలు. ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి 4 వచనాల్లో అహరోను యొక్క అర్హతలు ఏమిటి, లేదా ఒక ప్రధాన యాజకుడి యొక్క అర్హతలు ఏమిటి. 5వ వచనం నుండి 10వ వచనం వరకు ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువుకు ఆ అర్హతలు ఉన్నాయా అని మాట్లాడుతూ 11వ వచనం నుండి హెచ్చరికలలోనికి వెళ్తాడు. హెచ్చరికలలోనికి 11 నుంచి 14 వచనాల హెచ్చరికలు, అది కంటిన్యూ అవుతుంది. 6వ అధ్యాయంలో కూడా ఆ యొక్క వార్నింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు మనము మొదటి 10 వచనాలను చూసుకుందాం. యూదులు ఒకవేళ అన్యుడితో మాట్లాడవలసి వస్తే వాళ్ళు అన్యుల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, మీ తరపున దేవుని దగ్గరికి వెళ్ళే వ్యక్తులు ఎవరు? ఎందుకంటే మనం ఎవరం దేవుని దగ్గరికి పోలేం కదా, మనం ఎవరం దేవుణ్ణి సమీపించలేం కదా. సో మీరు మీ పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళగలిగే వ్యక్తులు ఎవరు? మాకైతే ప్రధాన యాజకుడు ఉన్నాడు, మీకున్నాడా? మాకున్నారు కదా, పలానా పూజారి, పలానా ఆయన అని వాళ్ళు చెప్తారు. అప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, అతడికి ఉన్న అర్హతలు ఏమిటి? అతనికి ఉన్న అర్హతలు ఏమిటి? సో యూదులు ఒక వ్యక్తిని ప్రధాన యాజకుడిగా అంగీకరించాలి అంటే అతడికి కొన్ని అర్హతలు ఉండాలి. సో ఇక్కడ హెబ్రీలకు రాస్తూ ఉన్నాడు. అందులో ప్రారంభంలో పరిచర్య ఎక్కువగా యూదుల మధ్య జరిగింది.
సో ఆ విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు, మెస్సయ్య యాజకుడని, రాజు అని, ఈ రెండు పాత్రలను మెస్సయ్య పోషిస్తాడు అనే విషయము వారికి బాగా తెలుసు. సో ఇప్పుడు యేసు ప్రభువును మెస్సయ్యగా ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులారా, మీరు మెస్సయ్యనే రక్షకుడిగా అంగీకరించారు, మళ్ళీ వెనక్కిందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా శ్రమలు, ఈ హెబ్రీలలో ఉన్నవారు వెనక్కి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నారంటే, శ్రమల వలన తట్టుకోలేక, రాబోయే శ్రమలు ఇంకా ఉధృతంగా ఉండబోతున్నాయనే విషయం అర్థం చేసుకోవడం వలన వెళ్ళాలనుకుంటున్నారు. అందులో పరిణితి చెంది శ్రమలకు సిద్ధపడుతున్న, శ్రమలలో ఆనందిస్తున్న హెబ్రీ క్రైస్తవులు ఉన్నారు. పరిణితి లేక శ్రమలలో ఎందుకు వచ్చిన శ్రమలు అనుకుంటూ ఊగిసలాడుతున్న వాళ్ళు ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో పరిణితి చెందని వారు కూడా, అంటే బికాస్ దే ఆర్ ఆసిలేటింగ్ ఇన్ బిట్వీన్ నామినల్స్ అండ్ ద డెడికేటెడ్. పరిణితి మెచ్యూర్ క్రిస్టియన్స్కి, అసలు రక్షణ లేని క్రైస్తవులకు మధ్యలో వీళ్ళు ఊగిసలాడుతూ ఉంటారు పరిణితి చెందని క్రైస్తవులు. ఈరోజు కూడా మన సంఘంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అక్కడ మనకి ఇది ఫోకస్ ఇక్కడ. సో ప్రధాన యాజకుడు ఉన్నాడు, యేసు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన ఓర్చుకోగలడు, మన పట్ల తాలిమి చూపగలడు. హీ కెన్ డీల్ జెంట్లీ విత్ అస్, డోంట్ వరీ అనే విషయాన్ని ఇక్కడ వివరించడానికి ఈ భాగాన్ని రాస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ప్రధాన యాజకుడి యొక్క అర్హతలు ఏమిటి? ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. సో ప్రారంభంలో ఒక ప్రధాన యాజకుడు ఎవరు అని ప్రధాన యాజకుడి యొక్క లక్షణాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 3 ప్రధానమైన లక్షణాలు చెప్తాడు. మొదటి ప్రధానమైన లక్షణం ఏంటంటే, అతడు దేవుని చేత నియమించబడి ఉండాలి, మనుష్యులలో నుండి నియమించబడి ఉండాలి. సో ఈ మస్ట్ బి అపాయింటెడ్ ఫ్రమ్ మెన్. తనంతటా తాను కాదు, ఎవరో నియమిస్తే కాదు, దేవుని చేత మనుషులలో నుండి ఏర్పరచబడి నియమించబడిన వాడుగా ఉండాలి అహరోను. రెండవ అర్హత ఏమిటంటే, he should identify with the men for whom he was chosen and from whom he was chosen. ఎవరి నుండి అయితే, అంటే ఏ మనుషులలో నుండి అయితే ఏర్పాటు చేయబడినాడో, ఏ మనుషుల కొరకైతే ఏర్పాటు చేయబడినాడో ఆ మనుష్యుల పట్ల తాలిమి చూపగలిగిన వాడై ఉండాలి. he should deal gently with them, ఐడెంటిఫై అయి వాళ్ళ వలనే అన్ని బలహీనతలలో సహా అనుభవము కలిగిన వాడుగా ఉండాలి. అది రెండవ అర్హత. మూడవ అర్హత, అర్పణలు
బలులను అర్పించాలి, అర్పించగలవాడై ఉండాలి. ప్రధాన యాజకుడిగా 2 బాధ్యతలు. ఒకటి విజ్ఞాపనలు యాచనలు చేయుట, రెండవది అర్పణలు బలులు అర్పించుట. ఈ పనులు చేయగలగాలి. సో ఇవి 3 అర్హతలు ఒక ప్రధాన యాజకుడికి ఉండవలసిన అర్హతలు. ఇప్పుడు నేను మొదటి అర్హత దగ్గరకు వస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని చేత నియమించబడాలి. దేవుని చేత సంఖ్యాకాండము 8వ అధ్యాయంలో మనం చదివితే 6వ వచనం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. 8వ అధ్యాయం 2వ వచనం. నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమును ముందు పడునట్లును వాటిని వెలిగింపవలని చెప్పుము. అహరోను అలాగు చేసెను. ఆ తర్వాత 19వ వచనం. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలులో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చియున్నాను. అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలుకు సంభవింపకపోవును అని చెప్పెను. అంటే అహరోను కుమారులు ఏర్పాటు చేయబడినందువలన వారు మాత్రమే యాజకులుగా అక్కడ సేవ చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్ష గుడారము దాకా వచ్చినట్లయితే, అంటే ఆవరణలోనికి వచ్చినట్లయితే, మందిరం దగ్గరికి వచ్చినట్లయితే వారికి మరణశిక్ష రాదు. అహరోనుగాక మరింకెవరైనా చేస్తే వారు శిక్షించబడతారు. సో దేవుని చేత అభిషేకించబడ్డాడు. రెండవది, ఒక ప్రత్యేకమైన వస్త్రాలు సిద్ధపరచబడ్డాయి. నిర్గమకాండం 29వ అధ్యాయంలో, లేవీకాండం 8వ అధ్యాయంలో ఆ వస్త్రాలు వెనక ముందు ఇక్కడ ముడి వేయడము, ఒక కిరీటము లాంటిది పెట్టడము, అండ్ ఏఫోదు ధరించుకోవడము, ఒక వస్త్రము వేసుకోవడము, కింద నీలి రంగు దారాలు కట్టడం, రకరకాల ఒక వస్త్రము ధరించుకున్నాడు. ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకున్నాడు. మూడవది, నూనెతో అభిషేకించబడినాడు. నూనె పోసి అభిషేకించబడినాడు. సో ఇదంతా కూడా దేవుని చేత నియమించబడ్డాడు. దేవుడు ఆర్డర్ ఇచ్చాడు. అహరోను అతని యొక్క కుమారులు, దట్ ఈస్ ఆల్. ఇక ఎంతకాలమైనా అహరోను కుమారులకే ఈ యొక్క యాజకత్వము వెళ్ళాలి, యాజకత్వం వెళ్తూ ఉండాలి. మనకు తెలుసు, కోరహు, దాతాను, అబీరామ్ అనేవాళ్ళు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వీళ్ళ గురించి చదువుతాం. మేమెందుకు ఉండకూడదు, మాకెందుకు ఈ అర్హత లేదు అని తిరుగుబాటు చేసి భూమి చిన్న భూకంపం వచ్చి భూమి పగిలి వాళ్ళు భూమిలోనికి దిగబడిపోయి భూమిలోనికి వెళ్ళిపోయి చనిపోయారు. సో యాజకుడు తనంతట తాను అపాయింట్ అవ్వడు, మనిషి అపాయింట్ చెయ్యడు, దేవుని చేత నియమింపబడాలి. అది యూదుల యొక్క ఘనత అందాం. ఏమండి? ఎస్, అది మా అహం, లేకపోతే మా గొప్పతనం. మా యాజకుడు దేవుని చేత నియమించబడ్డాడు. రెండవది, మనుష్యులలో నుండి ఏర్పరచబడాలి. మన ఇందాక చదివాం 4వ వచనాలలో. బికాస్, ఎందుకు? మనుష్యుల కొరకు. అదేంటి? సో అహరోను అక్కడ అహరోను ఏర్పాటు చేయబడ్డాడు. కానీ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాటలు ఏమిటంటే, ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై, అహరోను వదిలేసి ఆ మాట వాడకుండా మనుషులలో నుండి అంటున్నాడు. అంటే
యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వానికి మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు అన్నమాట. హీఈస్ పేవింగ్ పాత్ సో దట్ వీ విల్ బి లెడ్ టు క్రైస్ట్. యేసు ప్రభు అహరోను కుటుంబంలోని వాడు కాదు, మనుష్యులలో నుండి అనే మాట ఉపయోగించాడు. ఎందుకంటే అహరోను మనుష్యుడు, మనుష్యులలో నుండి ఏర్పరచబడినాడు. అనగా యేసు ప్రభు అహరోను కుటుంబంలో నుంచి వస్తే కేవలము యూదులకు మాత్రమే, ఇశ్రాయేలులకు మాత్రమే అవ్వాలి. అయితే ఇక్కడ మనుష్యులందరి కొరకు ఆయన ప్రధాన యాజకుడు, యూదులైనప్పటికీ అన్యులైనప్పటికీ. సో ఒక వైడర్ కాన్సెప్ట్లోనికి మనల్ని లీడ్ చేస్తున్నాడు, తీసుకెళ్తూ ఉన్నాడు. సో మనుష్యుల కొరకు, సో మనుషులందరి కొరకు, మనుషులలో నుండి ఏర్పాటు చేయబడాలి. ఒక విచారకరమైన విషయం ఏంటంటే 2nd సెంచురీ బీసీలో, క్రీస్తు పూర్వము 2వ శతాబ్దములో సెల్యూకస్ కుమారుడు ఆండ్రోనికస్ అనేవాడు తనకు నచ్చినటువంటి వాడిని ప్రధాన యాజకుడిగా నియమించాడు. అప్పుడు మక్కాబీయులలో అహరోను కుటుంబంలో నుంచి వచ్చిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతడు మక్కాబీయుల సైన్యాన్ని నడిపిస్తున్నాడు. సో వారిని ఎదిరించడానికి, తన పప్పెట్టుగా ఉండడానికి, తాను చెప్పిన మాట వినడానికి ఉపయోగపడే వాడిని ప్రధాన యాజకుడిగా నియమించాడు. అప్పటి నుంచి అదే వాడుకైపోయిందండి. ప్రధాన యాజకుడిగా ఉండాలనుకునేవాడు ఆ రాజుకు, ఎందుకంటే ఇశ్రాయేలు తమ సొంతంగా ఉండలేకపోయినారు. తర్వాత రోమియోల చేతిలోనికి వెళ్ళిపోయారు, హేరోదు చేతిలోనికి వెళ్ళిపోయారు. వాళ్లకు నచ్చిన వాడిని, లేకపోతే ప్రధాన యాజకత్వాన్ని వేలం పాట పెడితే ఆ వేలం పాటలో ఎక్కువ పాట పాడి కొనుక్కో ఉన్న వాడిని ప్రధాన యాజకుడిగా ఉంచుతూ పోయారు. సో ఇప్పుడు హెబ్రీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే మనకు బాగా తెలుసు, అన్నా కైపల ప్రధాన యాజకత్వం జరుగుతున్నటువంటి రోజులై. సో మీ ప్రధాన యాజకుడు ఇలా ఉన్నాడు, సరైన వాడు కాదు అనే విషయాన్ని కూడా వివరించడానికి ఇది చాలా ఉపయోగపడుతున్నటువంటి మాట. సో మనుష్యులలో నుండి ఏర్పరచబడినాడు. ఇప్పుడు 2వ అర్హతలోనికి వెళ్తున్నాను. 2వ అర్హత ఏమిటంటే తాలిమి చూపగలవాడు. చూడండి, పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు మనుషుల మీతో నింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో తన కొరకును పాపముల నిమిత్తము అర్పణమును చేయవలసిన వాడై ఉన్నాడు. హీ ఈజ్ ఎ సిన్నర్, అది అక్కడ చెప్తున్నాడు. కాబట్టి అతడు ఐడెంటిఫై అవ్వాలి. సో ప్రధాన యాజకుడు మనుషుల నుంచి ఎందుకు తీసుకోబడినాడు? మనుషుల చేత ఐడెంటిఫై అవ్వాలి, తన్ను తాను ఐక్యపరచుకోగలిగిన వాడై ఉండాలి. తాలిమి చూపుట అది చాలా ప్రధానమైన లక్షణం. అది యు షుడ్ డీల్ జెంట్లీ, తాలిమి చూపగలగాలి. సో ఎందుకట? తాను కూడా బలహీనత చేత ఆవరించబడిన వాడై ఉన్నాడు. ఏమీ తెలియని వారికి, దారి తప్పిన వారికి. సో ప్రధాన యాజకుడికి మరొక బాధ్యత కూడా ఉందండి. అదేమిటంటే బోధించడం. దారి తప్పిన వాడిని కూర్చోబెట్టి బోధించి వాడిని దారిలోనికి తేవడం. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి. ఇప్పుడు ఈ బలుల గురించి వివరించడానికి సమయం లేదు, కానీ ఈ బలులు అర్పించేటప్పుడు కొద్దిమంది పొరపాటున పాపం చేస్తారు. పొరపాటున అంటే యాక్సిడెంటల్లీ అదే అంటాడు ఇక్కడ. దారి బలహీనతల చేత గుర్తించలేరు. ఎవరి ఎద్దో వెళ్ళి ఎవరినో పొడిచిందనుకోండి, అప్పుడు ఈ వ్యక్తి యజమాని పాప పరిహారార్థ బలి అర్పించాలి. లేదా ఏదో పని చేస్తున్నాడు, పైనుంచి రాయి కింద పడి ఎవడు తల మీద పడి చచ్చిపోయాడు. ఇట్ డిడ్ నాట్ కిల్ హిమ్ వాంటెడ్లీ,
సో ఇలాంటిది బలులు అర్పించడానికి వెళ్ళినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ముందు విచారిస్తాడు, ఏం పాపం అది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని దానికి తగ్గట్టుగా బలి అర్పిస్తాడు. అయితే ఒక వ్యక్తి ఖచ్చితమైన దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. అవేంటంటే వ్యభిచారం చేయడం, విగ్రహారాధన చేయడం, సబ్బాతును పాటించకపోవడం. చూశారండి, తల్లిదండ్రులను సన్మానించకపోవడం, తల్లిదండ్రులను దూషించడం. ఇలాంటి వారికి అసలు బలి లేదు, కొట్టి చంపడమే. మిగిలిన వారిని ఇతను కేటగరైజ్ చేసుకోవాలి. సో సాధ్యమైనంత వరకు తాలిమి చూపగలిగిన వాడుగా ఉండాలి. ఎప్పుడు చూపగలడు? ఎప్పుడంటే తాను కూడా అదే బలహీనతల గుండా వెళుతున్నాడు గనుక, తాను కూడా అవే పొరపాట్లు చేయగలిగిన వాడుగా ఉంటాడు గనుక, చేస్తాడు గనుక. అందుకే మనము బలుల గురించి చదివేటప్పుడు ఒకవేళ యాజకుడు పాప పరిహారార్థ బలిని తెస్తే ఏం తేవాలి, ఒకవేళ ఒక యాజకుడు అపరాధ పరిహారార్థ బలి తెస్తే ఏం చేయాలి అంటే, ఒక సామాన్యమైన వ్యక్తి తెస్తాడు పాప పరిహారార్థ బలి, అపరాధార్థ బలి. ఒక యాజకుడు కూడా తెస్తాడు పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. సో యాజకుడు తాలిమి చూపాలి, తాలిమి చూపాలి. ఇక్కడ ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉందండి. జాన్ మెకార్థర్ ఇస్తాడు, అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అక్కడ వాడబడిన గ్రీక్ మాట ఏమిటంటే మెట్రియోపాథియో. మెట్రియోపాథియో ఆయన ఏమంటాడంటే దీని అర్థము ద మిడిల్నెస్ ఆర్ మోడరేషన్ అంటాడు. రెండిటికి మధ్యలో. అంటే ఇక్కడ మెట్రియోపాథియో అంటే ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్, నాట్ ద ఎక్స్ట్రీమ్స్. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. సింపతి, అపాతి. సింపతి అంటే బాగా జాలి పడడము, బాగా ఐడెంటిఫై అవ్వడం. అపాతి అంటే అసలు ఏమీ జాలి లేకుండా పోవడం, ఈ మధ్యస్థంగా ఉండడం. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ ఏంటంటే, నాకు కొంత ఆలోచన చేసిన నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి ఏదో యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నాడు. నాకు సింపతి ఎక్కువైపోయి ఆయనతో ఐడెంటిఫై అయిపోయి ఇక గట్టి గట్టిగా ఏడ్చేసి గుండెలు బాధేసుకొని ఇక అయ్యో అయ్యో అని అతన్ని పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చేస్తూ ఉంటాను. అంత ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. అంత ఎక్స్ట్రీమ్ ఉండడం వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న సంగతి కూడా మర్చిపోతున్నాను. రెండవ ఎక్స్ట్రీమ్ అపాతి. అంటే జరుగుతూ ఉంటాయి, పోతే పోతాడు, ఉన్నాడా సచ్చాడా బతికాడా సరేలే నాకెందుకు. ఈ యొక్క మ్యాట్రియోపాథియో ఇన్ బిట్వీన్ అంటే ఐడెంటిఫై అవుతూ అయ్యో దెబ్బలు తగిలాయే ఎంత బాధ అవుతుందో అని సింపథైజ్ చేస్తూ అతన్ని రెస్క్యూ చేయగలగడం, అతన్ని రెస్క్యూ చేయగలగడం, అతన్ని కాపాడగలగడం. సో ప్రధాన యాజకుడు కూడా కాపాడగలగాలి, తాలిమి చూపాలి. యూ షుడ్ కంట్రోల్ హిస్ ఎమోషన్స్. ఏమే ఇంత తప్పు చేస్తావా, ఇంత పాపం చేస్తావా అని కోపగించేసుకోకూడదు. ఆ కేసుని చాలా జెంటల్గా డీల్ చేసి బలి అర్పించాలి. అది ప్రధాన యాజకుడు చేయవలసినది. తాలిమి చూపగలవాడు, షుడ్ ఐడెంటిఫై. ఎందుకంటే ఆయన బలహీనతల చేత ఆవరించబడి ఉన్నాడు. నిజానికి ఇక్కడ ఆయన డ్రెస్సు చేత ఆవరించబడ్డాడు. బాగా గమనించండి, అతడు తన బలహీనత చేత ఆవరించబడి ఉన్నాడు కనుక తనకు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఇవ్వబడింది కనుక తన డ్యూటీస్ చేస్తాడు. సో ఈ డ్రెస్ ఏం చెప్తుందంటే, బాబు ఈ డ్రెస్ వేసుకోకపోతే నువ్వేమీ చేయలేవు, నువ్వు ఒక ప్రధాన యాజకుడుగా ఉండడానికి
ఈ డ్రెస్ కూడా ఒక కారణం. ఈ డ్రెస్ వేసుకుంటేనే నువ్వు ప్రధాన యాజకుడు పనులు చేయగలవు, ఈ డ్రెస్ వేసుకోకపోతే చేయకూడదు. ఆ వేషము, ఆ వస్త్రధారణ అతడు అందరు మనుషుల వలనే బలహీనుణ్ణి నేను అనే విషయం గుర్తుకు తెస్తూ ఉంటుంది. సో ఆవరించబడి ఉండుట వలన was surrounded by that costume, was surrounded by the weakness, human weaknesses and fragilities. మానవ బలహీనతల చేత ఆవరించబడ్డాడు. ఇప్పుడు మూడవ అర్హతలోనికి వెళ్తున్నాం. అదేమిటంటే అర్పణలు అర్పించటం. ముందుకి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. మధ్యవర్తి, ప్రధాన యాజకుడు మధ్యవర్తి. నిజానికి యూదులకు ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. కారణం ఏంటంటే రెండు పనులు చెయ్యలేడు ఒక వ్యక్తి. మనకు చెప్తే అర్థమవుతుంది. ఒకటి, మధ్యవర్తి, దేవుడికి మనిషికి మధ్యవర్తి. మధ్యవర్తి అనేవాడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటాడు. ఒక మధ్య వ్యక్తి ఇద్దరిని ఎరిగినవాడుగా ఉండాలి. అప్పుడే మధ్యవర్తిత్వం చేస్తాడు. మధ్యవర్తి అనేవాడు ఒకరి పక్షానే ఉండడు, ఇద్దరికి సమదూరంలో ఉంటాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. ఒక మధ్యవర్తి, హీ రిప్రజెంట్స్ గాడ్ టు మ్యాన్. దేవునికి మనిషికి మధ్య ఒక మధ్యవర్తి, అతడు ప్రవక్త. సో ప్రవక్తను దేవుడే పిలుస్తాడు కనుక మధ్యవర్తి అనేవాడు రెండు పార్టీలకు సమదూరంలో ఉండాలి. అంటే ఒక పార్టీని, ఒక వ్యక్తికి ఆయన ఎంత దగ్గరగా వెళ్ళగలడో మరొక వ్యక్తికి దగ్గరకు కూడా అంత దగ్గరగా వెళ్ళగలగాలి. ప్రవక్తను దేవుడు పిలిచాడు కనుక దేవుడికి చాలా దగ్గరగా ఉంటాడు ప్రవక్త. దేవుడు కనబడతాడు, దేవుడు తన ప్రత్యక్షతనిస్తాడు, దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు, దేవుడు తన ఆత్మతో నింపుతాడు, దేవుడు తన మాటలు ఆయన నోట్లో ఉంచుతాడు. అతడు వచ్చి మాట్లాడతాడు మనుషులతో. అతను ఒక మధ్యవర్తి. మరొక మధ్యవర్తి యాజకుడు. ఇతడు మనుషుల దగ్గరికి వెళ్తాడు. మనిషి అంటే బాగా తెలుసు, మనిషి బలహీనతలు తెలుసు, మనిషి పాపాలు తెలుసు, మనిషి యొక్క నేరాలు తెలుసు, పాపం ఎందుకు చేశాడో, ఏం చేశాడో, ఎలా చేశాడో అన్నీ ఎరిగినవాడు. ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు అసూయ వచ్చింది, ఎందుకు ద్వేషం వచ్చింది, ఎవ్రీథింగ్. దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ దేవుని సమీపించలేడు. అందుకే ఏం చేస్తాడంటే బలి తీసుకొని దేవుని సమీపిస్తాడు. సంవత్సరానికి ఒకసారి దేవునికి దగ్గరగా వెళ్తాడు, మందసము దగ్గరికి. ఎందుకంటే కెరూబుల మధ్యలో యెహోవా ఆసీనుడై ఉన్నాడు కనుక దేవుని దగ్గరికి వెళ్తాడు. కొన్నిసార్లు దేవుడు ప్రత్యక్షమవుతాడు కూడా. ఎలా ప్రత్యక్షత అన్నది మనకు తెలియదండి, ఆ వివరాలు లేవు కనుక మనకు తోచింది చెప్పుకోవద్దు ఇక్కడ. సో ఇక్కడ ప్రధాన యాజకుడు బలులు అర్పించాలి. అందుకే మనం వాక్యంలో చదివాము, తన కొరకును మనుషులందరి కొరకును బలులు అర్పిస్తాడు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, అర్పణలను బలులను అనే మాట ఉంది. గిఫ్ట్స్ అండ్ సాక్రిఫైసెస్. సో అదే మనము హెబ్రీ పత్రికలో చదువుతున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, అర్పణలను బలులను అర్పించుటకు. 8వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడెను. 9వ అధ్యాయం 9వ వచనం. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. సో అగైన్ అండ్ అగైన్ వీఆర్ రీడింగ్ ఇట్. అర్పణలు బలులు. సో ఇక్కడ అర్పణలు అంటే నైవేద్య బలి అని మనం అర్థం చేసుకోవాలండి.
ఒకటి బలులు అంటే యానిమల్ సాక్రిఫైసెస్, ఇక్కడ అర్పణలు అంటే మీల్ ఆఫరింగ్ ఆర్ గ్రెయిన్ ఆఫరింగ్ ఆర్ మీల్ ఆఫరింగ్ అంట, నైవేద్య బలులు అర్పించట. సో ఇది మనము లేవీకాండము 6వ అధ్యాయంలో 14 నుంచి 18 వరకు ఏమండి. ఆ తర్వాత లేవీకాండములో చాలా చోట 2వ అధ్యాయంలో చాలా విషయాల్లో మనం చదువుతాం. ముఖ్యంగా 2వ అధ్యాయం 1 నుంచి 16, 6లో 7లో 23లో నిర్గమ సంఖ్య చాలా వివరాలు ఉన్నాయి. నేను ఈ అన్ని విషయాలులోనికి వెళ్ళను కానీ 2-3 మాటలు మాత్రమే మనకిక్కడ అవసరమైనవి నేను చూపిస్తాను. లేవీకాండము 2వ అధ్యాయం. లేవీకాండము 2వ అధ్యాయం 11వ వచనం. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చెయ్యకూడదు, ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. సో ఏది చేర్చకూడదు, ఏది చేర్చాలి? 2 విషయాలు చేర్చొద్దు. ఒకటి, పులుపు దానికి కలపొద్దు, తేనె కలపొద్దు. తేనె అయినా పులుపైనా పిండి కదా, అది పులిసేటట్టు చేస్తుంది. పులిసినది దేవునికి అర్పించకూడదు. నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమి, పులిసినది అంటే ఈవిల్, చెడు అన్నది. రెండవది, ఉప్పు చేర్చాలి. ఉప్పు అన్నది ప్రిజర్వేటివ్, భద్రపరిచేది, కాపాడేది. సో ఒక వ్యక్తి తన బలి అర్పించడానికి ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు యాజకుడు 2 పనులు చేయాలి. ఒకటి ఏమిటంటే అర్పణ, నైవేద్య బలి. నైవేద్య బలి అర్పించడానికి వచ్చినప్పుడు అతనికి బోధించాలి. అంటే ప్రధాన యాజకుడు ఈ షుడ్ టేక్ కేర్ టు రిస్ట్రిక్ట్ ద ఈవిల్ అండ్ ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ ద సిన్ ఆర్ కమిటింగ్ ద సిన్. యాజకుల బాధ్యతది. దేవుడు ఎందుకంత కోపగించాడంటే ఆ తర్వాత రోజుల్లో యాజకులు తమ బాధ్యతను మర్చిపోయి దే ఎంకరేజ్డ్ సిన్. మనము ఓషియా, ఆమోసు ఇవి చదివితే అర్థమవుతుందండి దేవుడు ఎంత కోపం చూపిస్తున్నాడో యాజకుల మీద. ముఖ్యంగా మైనర్ ప్రాఫిట్స్ చదివితే బాగా అర్థమవుతుంది మనకు ఆ సంగతి. సో ఇక్కడ తాలిమి చూపగలవాడు. ఈ షుడ్ ఐడెంటిఫై విత్ దెమ్. ఆ బలులలో అవి మనకు కనపడుతున్నాయి. సో అర్పణలు అని ప్రత్యేకంగా ఇక్కడ ఆ మాట కలిపాడు. సో అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా బలులు, యానిమల్ జంతు బలులు, తన కొరకు, ప్రజల కొరకు, పాప ప్రాయశ్చిత్తము కొరకు రక్తము చిందించాలి, తన కొరకు కూడా. ఎందుకంటే ముందు తన కొరకు, ఆ తర్వాత ఇతరుల కొరకు. ఒక యాజకుడు ఒక వ్యక్తి బలి తెచ్చినప్పుడు ఏం చేయాలంటే యాజకుడు ముందు తన కొరకు అర్పించాలి ఒక బలి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళ కొరకు అర్పించాలి. సో ఇది ఎవ్రీడే, ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఇది చెప్తూ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. యేసు ప్రభువుకున్న లక్షణాలు ఏమిటి ఒక ప్రధాన యాజకుడిగా? ఎందుకంటే మెస్సయ్య ప్రధాన యాజకుడిగా రావాలి. సో ఒక ప్రధాన యాజకుడికి ఉండవలసిన లక్షణాలు మెస్సయ్యకు కూడా ఉండాలి. అప్పుడే యూదుడికి మెస్సయ్య రిలేట్ అవుతాడు. వాళ్ళు మెస్సయ్యతో రిలేట్ అవ్వగలరు. ఇప్పుడు యేసు ప్రభుతో రిలేట్ అవ్వాలి, ఆ విశ్వాసంలో వాళ్ళు స్థిరపడాలి అంటే తప్పకుండా యేసు ప్రభువుకున్న ప్రధాన యాజకుని లక్షణాలు ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవాలి. 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచాను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు.
శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ పిలువబడి అని ఉంది, కానీ గ్రీకు భాషలో నియమింపబడి అనే మాట ఉంది. ఇంగ్లీష్లో కూడా అపాయింటెడ్ అనే మాట ఉంది కొన్ని ట్రాన్స్లేషన్స్. ఫైన్. ఇప్పుడు ఇక్కడ మూడు లక్షణాలు ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు గల అర్హతలు. మొదటి అర్హత దేవుని చేత నియమింపబడుట. దేవుని చేత నియమింపబడుట. ఆ మాట చెప్పడానికి 2 పాత నిబంధన వచనాలను వాడుకుంటాడు. మొదటిది కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఇది ఇప్పటికే దీని గురించి ఈ భక్తుడు మాట్లాడేశాడు. మళ్ళీ ఈ వచనము తీసుకుంటున్నాడు. 110వ కీర్తన 4వ వచనాన్ని మొదటిసారి కోట్ చేస్తున్నాడు ఇక్కడ. సో కీర్తన 2:7 ఏమిటంటే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. 110వ కీర్తన 4వ వచనం ఏమిటంటే, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. సో 2 బలమైన వచనాలను చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రవచనాలు ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళికను ముందుగా ప్రవచన రీతిగా దేవుడు తన ప్రణాళికను చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా రావడం అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎప్పుడు సిద్ధపరచబడింది? జగత్ పునాది వేయబడక మునిపే. సో ఈవెన్ బిఫోర్ Aaron was appointed, even before a high priest was appointed to Jews, Jesus Christ was appointed as the high priest. దేవుని ప్రణాళికలో యేసు ప్రభు శరీరధారికి రావాలి, మరియమ్మ కడుపులో పుట్టాలి, బలియాగం చేయాలి, పునరుద్ధానుడై తిరిగి లేవాలి. ఇదంతా కూడా ఇదన్నిట్లో ఆయన ప్రధాన యాజకుడిగా ఉండడం అన్నది ఇన్క్లూజివ్. ఇట్ ఈస్ ఇన్క్లూజివ్. దావీదు కుమారుడు ఇన్క్లూజివ్, ప్రధాన యాజకుడు ఇన్క్లూజివ్, ప్రవక్తగా రావడము ఇన్క్లూజివ్. ఆల్ దీస్ టైటిల్స్ and the offices are inclusive in the incarnation of Christ. యేసు ప్రభు యొక్క శరీర ధారణలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నవి అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు కొంత చెప్పుకున్నాం మనం. సో అంతేకాదండి, రెండవ విషయం ఏంటంటే, కుమారత్వానికి ప్రధాన యాజకత్వానికి ఉన్నటువంటి సంబంధము, the relationship between the sonship and the priesthood or high priestly office of Christ was ascertained by God by making Son to sit on the throne. ఇంతకు ముందు వచనాల్లో మనం చదివాం, ఆయన వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చుండెను. అంతేకాదు 2వ కీర్తనలో కూడా మనం చదువుతాం, ఆయన సింహాసనం మీద కూర్చొని ప్రజల్ని పరిపాలిస్తాడు అనే మాట కూడా చదువుతున్నాం. అంటే మెస్సయ్య యొక్క ప్రధాన యాజకత్వము, మెస్సయ్య రాజుగా ఉండి పరిపాలిస్తాడు, ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రధాన యాజకుడు అనే విషయాన్ని ప్రవచన రూపంలో చెప్తూనే, యేసుప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపన చేయడం ప్రధాన యాజకత్వంలో ఒక భాగము. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఎక్కడ? సింహాసనం మీద కూర్చొని. సింహాసనం మీద కూర్చొని అంటే మామూలు విషయం కాదండి. ఏ ప్రధాన యాజకుడు కూర్చోలేదు, నిలబడే ఉండాలి. ఇక్కడ ప్రభువు కూర్చున్నాడు. సో కుమారత్వానికి ప్రధాన యాజకత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధము యేసు ప్రభు సింహాసనాసీనుడు అవుట ద్వారా దేవుడు నిర్ధారించాడు. అండ్ హీ యాడెడ్ గ్లోరీ టు దట్. యేసు ప్రభు యొక్క ప్రధాన
యాజకునిగా ఆయనకు ఒక మహిమను కూడా దేవుడు ఆపాదించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ప్రధాన యాజకుడుగా అభిషేకించబడినాడు. నూనెతో కాదండి, ఆత్మచేత అభిషేకించబడినాడు. ఆయన బాప్తిసం తీసుకుని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చాను. అంతేకాదు యెషయా గ్రంథంలో నేను ఆత్మచేత ఆయన నన్ను అభిషేకించెను అనే మాట యేసు ప్రభువారు చెప్తాడు. ఆత్మచేత అభిషేకించబడ్డాడు. భూమి మీద ప్రధాన యాజకుడు నూనె చేత అభిషేకించబడ్డాడు. మనం కొన్నిసార్లు చెప్పుకుంటాం నూనె ఆత్మకు గుర్తుగా ఉందని. అవునండి, అంటే నూనె ఎక్కడ కనపడితే అక్కడ ఆత్మ అని అనుకోకూడదండోయ్. హియర్ అండ్ దేర్ నూనె ఆత్మకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. కానీ ఎక్కడ నూనె కనపడితే అక్కడ దేవుని ఆత్మ అని చెప్పామంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నాశనం చేసినట్టే. తప్పు బోధ అది. నూనె అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకం కాదు. నూనె ఆత్మ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నూనె చేత అభిషేకించబడుట, ఆ యాక్టివిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. వెన్ వీ లుక్ ఇన్ టు ద సింబాలిజం. ఫైన్. యేసు ప్రభువారు ఆత్మచేత అభిషేకించబడినాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాం. సో మొదటిగా ఆయన దేవుని చేత నియమించబడినాడు. ఇక్కడ మెల్కీసెదెకు క్రమములో అని చెప్తున్నాడు. 7వ అధ్యాయానికి వెళ్ళిన తర్వాత మెల్కీసెదెకు గురించి ఎక్కువ వివరాలు చెప్పుకుందాం. బట్ కొద్దిగా మెల్కీసెదెకు అబ్రహాం కాలంలో ఉన్నాడు. ఆయన షాలేము రాజు. పాత రోజుల్లో అబ్రహాం కాలంలో యెరూషలేము యొక్క పేరు షాలేము. ఆయన షాలేముకు రాజు. అదే సమయంలో ప్రధాన యాజకుడు. ఏ మనిషి కూడా అతన్ని అభిషేకించలేదు, దేవుడే అతన్ని అభిషేకించాడు. అతడు ఉన్నాడు. అది నిరంతరం ఉండే యాజకత్వం. ఈ యూదుల యొక్క యాజకత్వము మాటి మాటికి బ్రేక్ అవుతూ వచ్చింది. మాటి మాటికి నెబుకద్నెజరు దేవాలయాన్ని కూలగొట్టినప్పుడు బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత పారసీక రాజులు, పర్షియన్ రాజులు వీళ్ళు దేవాలయం కట్టుకోవడానికి, పట్టణం కట్టుకోవడానికి ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఒక ప్రధాన యాజకుని నియమించుకున్నారు. జకర్యా దగ్గర మనం చదువుతాం. ఆ తర్వాత సెకండ్ టెంపుల్ అంటాం. సెకండ్ టెంపుల్ ప్రీస్ట్హుడ్ స్టార్టెడ్. AD 70 క్రీస్తు శకం 70లో అంతమైపోయింది. కానీ మెల్కీసెదెకు యాజకత్వము కొనసాగుతూ ఉంది, నిరంతరం ఉంది. 7వ అధ్యాయంలో డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ జస్ట్ ఏ రెఫరెన్స్. డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ 7. ఇక్కడ రెఫరెన్స్ ఉంది, 7వ అధ్యాయంలో డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడ చూద్దాం. ఇప్పుడు 2వ అర్హతకు వద్దాం. ప్రజలతో ఐక్యపరచుకొనుట. బహుశా ఇది చాలా క్లిష్టమైన వాక్య భాగము ఇంటర్ప్రిట్ చేయడానికి. చాలామంది తప్పుగా కూడా వ్యాఖ్యానించిన వాళ్ళు, ఎవాంజలికల్స్ అనబడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు అవసరం లేదనుకోండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. నా శరీరధారి అయి ఉన్న దినములలో అంటాడు. సో ఇట్స్ వాట్ షార్ట్ పీరియడ్. శరీరధారి కాకముందు ఆయన నిత్యత్వము, శరీరధారణ ముగిసైపోయిన తర్వాత మరలా ఆయన యొక్క నిత్యత్వం. ఈ మధ్యలో శరీరధారిగా ఉన్నాడు. ఆ దినములలో ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. ప్రధాన యాజకుడు చేయవలసిన 3 పనులు బోధ చేస్తూనే ఉన్నారు యేసు ప్రభువారు. 2వది దేవుని సన్నిధిలో దుఃఖపడి ఏడవాలి, రోధించాలి. చివరికి అది అలవాటైపోయిందండి. అలవాటైపోయింది. చివరికి మనం కొన్ని సంఘాల్లో చూస్తాం. ఇట్ ఈస్ లైక్ ఏ సాంగ్ నౌ. కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ ఈజ్ లైక్ ఏ సాంగ్. కానీ రోదన. యేసు ప్రభువారు
బహుశా ఈ బోధకుడుకు, ఈ హెబ్రీ గ్రంథకర్తకు ఎలా అర్థమైందో, ఎలా తెలిసిందో దేవుని ఏర్పాటు అయి ఉంటుంది. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు ఏ ఏ సమయాల్లో ఎలా ప్రభు ఏడ్చారో, రోధించారో మనకైతే తెలియదు, రికార్డ్ లేదు. కానీ ఆయన ఆల్ నైట్ ప్రేయర్ చేసినట్టుగా మనకు తెలుసు. ఏం ప్రార్థన చేసి ఉండాలి అదంతా మనకు తెలియదు. కానీ ఒకటి ఇక్కడున్న వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది, యాచనలు దుఃఖముతో, మహారోదనతో ఆయన విజ్ఞాపన చేస్తూ వెళ్ళాడు. మనకు బాగా క్లియర్గా కనపడేది గెత్సెమనే తోటలో ఎంత రోదన అంటే, చెమట కారుతున్నప్పుడు ఆ చెమట స్పోర్స్ దగ్గర, చెమట గ్రంథుల దగ్గర రక్తనాళాలు చిట్లి రక్తము చుక్కలు, అంటే రక్తం అంతా కారిపోయింది అనుకోకూడదండి, కొన్ని రక్తపు చుక్కలు చిట్లి చెమటతో కలిసి ఎర్రగా కింద పడ్డాయి. ఎంత ప్రెషర్ ఉంటే రక్తనాళాలు చిట్లాలి ఏమండి? మహారోదన. శరీరధారికి ఉన్న దినాలన్నిటిలో కూడా ఆయన దుఃఖపడ్డాడు. అది క్లైమాక్స్, జెనిత్. ఆ టైంలో ఆయన దుఃఖపడ్డాడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, తనను మరణము నుండి రక్షింపగలవానికి. ఏమిటిది ఏమండి? నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 16, కీర్తన 16. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ సమ్ వెర్సెస్. కీర్తన 16, 8-11. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. చూశారా? ఈ ప్రవచనం యేసుప్రభువుకు తెలియదా ఏమండి? ఆయనే కదా దేవుని వాక్యము. యోహాను సువార్తలోనికి వస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఇలా అంటున్నాడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఈ తండ్రి వలన, నా తండ్రి వలన యాజ్ఞ పొంది తిని. 12వ అధ్యాయము 27వ వచనం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేను ఏమందును, తండ్రి ఈ గడియ తటిస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. యోహాను 14:28, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా, నేను వెళ్ళి మీ యొద్దకు వస్తాను అంటే చనిపోయి తిరిగి లేస్తానని తెలుసు. అంతేకాదు, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. సంతోషించండి, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. యేసుప్రభువుకి ఎంత ఆనందం అండి, చనిపోయి తిరిగి లేస్తే వెళ్ళిపోతాడు తండ్రి దగ్గరికి. నౌ దెన్ వాట్ ఈస్ దట్స్ మీన్? ఇక్కడ ద ఎపిటోమ్ ఆఫ్ హిస్ ఐడెంటిఫికేషన్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. ఒక మానవుడు మరణానికి ఎంత భయపడతాడో అంత భయాన్ని, అంటే ఈ వాజ్ టోటల్లీ ఐడెంటిఫైయింగ్ విత్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ ఫ్రెజిలిటీస్, హ్యూమన్ వీక్నెసెస్. ఇన్ని తెలిసిండి కూడా knowing that he is going to be raised, అందుకే అంటాడు తనను మరణము నుండి లేపగలిగి. ఇక్కడ ఒక మాట గమనించాలండి, ఫ్రమ్ డెత్ అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, కానీ గ్రీకులో ఈక్ అంటే అవుట్ ఆఫ్ డెత్, అంటే మరణములోనే ఉండనివ్వకుండా నన్ను బయటికి చనిపోతాను, చనిపోవడానికే వచ్చాను, కానీ మరణములోనే ఉండిపోకూడదు, మరణంలో నుండి బయటికి రావాలి, పునరుద్ధానం రావాలి. నాట్ ఫ్రమ్ డెత్, చనిపోకుండా కాదు,
మరణ స్థితిలోనే ఉండకుండా అని కోరుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిన, అంటే బికాస్ ఆఫ్ హిస్ పెయిటీ, భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. భయభక్తి అనేది మనకు కాంబైన్డ్ వర్డ్ అండి. రెవరెన్స్, హీ హ్యాడ్ గ్రేట్ రెవరెన్స్ టువర్డ్స్ ఫాదర్, టువర్డ్స్ గాడ్. ఏ ప్రధాన యాజకుడికి, ఏ మనిషికి లేనంత గొప్ప భక్తి యేసు ప్రభుకున్నది. అదండి ఆ భక్తి కలిగిన వాడుగా. ఇప్పుడు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. విధేయత నేర్చుకోవడం ఏంటి? వాజ్ హీ డిసొబీడియంట్ టు లెర్న్ ఒబీడియన్స్? నో, ఇట్ కాంట్ బి. అలా అవ్వదు కదండి. సో ఇక్కడ అర్థం ఏంటంటే అన్టెస్టెడ్ ఒబీడియన్స్ టు టెస్టెడ్ ఒబీడియన్స్. ఉదాహరణ ఇస్తాను. ఆదాము విధేయుడు. పండు తినొద్దని చెప్పాడు, పండే తినలేదు ఆదాము. నౌ ఎ టెస్ట్ కేమ్ ఫర్ హిజ్ ఒబీడియన్స్. హి ఫెయిల్డ్. యేసు ప్రభువు వారు మొదటి నుంచి విధేయుడే, బట్ ఆ విధేయత షుడ్ బి టెస్టెడ్. ఇక్కడ విధేయత నేర్చుకునేను దేని ద్వారా? శ్రమల ద్వారా. శ్రమలు వచ్చినప్పుడు ఆయన విధేయుడుగానే ఉన్నాడా? ఎస్, అదండి దాని అర్థం. అది ఫ్రమ్ టెస్టెడ్ ఒబీడియన్స్ టు ప్రూవ్డ్ ఒబీడియన్స్. అంటే అన్టెస్టెడ్ ఒబీడియన్స్. విధేయుడే, బట్ ఇట్ వాజ్ అన్టెస్టెడ్. నౌ ఇట్ ఈస్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది దాని అర్థం. మరొక మాట చూడండి. సంపూర్ణ సిద్ధి పొందిన వాడై. ఈ వాజ్ మేడ్ పర్ఫెక్ట్. వాజ్ ఈ ఇంపర్ఫెక్ట్? నో, దాని అర్థం అది కాదు. అంటే ఆయనకు మనిషికి ఉన్నటువంటి సిన్ఫుల్ ఇంపర్ఫెక్షన్ లేదు. ఇక్కడ పర్ఫెక్ట్ అంటే, సంపూర్ణ సిద్ధి అంటే కంప్లీట్గా అని అర్థం. దాని అర్థం ఏంటంటే చూడండి, హీఈస్ ఆల్ నోయింగ్ గాడ్, సర్వజ్ఞాని, సర్వము ఎరిగినవాడు. మానవుడు పాపం చేస్తున్నాడని, మానవుడు పాపం గురించి సర్వము ఎరిగినవాడు. మానవుడి యొక్క బలహీనతలన్నీ కూడా సర్వము ఎరిగినవాడు. కానీ ఆయన వాటిని అనుభవించలేదు. God never tested the human weaknesses. సో యేసు ప్రభువు వారు మానవుడిగా పుట్టినప్పటి నుంచి సంపూర్ణతలోనికి వెళుతూ ఉన్నాడు. ఏంటా సంపూర్ణత? మానవుడి యొక్క బలహీనతలను అనుభవిస్తుంటే, ఆల్ నోయింగ్ టు ఆల్ ఫీలింగ్. స్టార్టెడ్ ఫీలింగ్. చివరికి ఎక్కడి దాకా వెళ్ళాడు తెలుసండి? ఆయన పాపమాయెను. హౌ డు వి అండర్స్టాండ్ దిస్? వెరీ డిఫికల్ట్. నాకు అంత ధైర్యం లేదండి. ఆయన పాపమాయను అనే దాన్ని వివరించేంత ధైర్యం నాకైతే లేదు. I think I need some more maturity to understand it and preach it. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, he experienced. ఆయన పాపమాయను. He was totally identified. He was sinless. He never committed any sin. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పవిత్రుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కానీ మన పాపములు ఆయన మీద మోపబడినప్పుడు he experienced what sin is. That is why he died. Otherwise there is no meaning in his death. సో ఈయన దేని కొరకు దుఃఖపడ్డాడు? ఏమండి, ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను నేను ఇక్కడ. అదేమిటంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? మానవుని పాపమంతా యేసు ప్రభు మీద మోపబడినప్పుడు, ఏమండి,
ఆయన శిక్షించబడినాడు. ఆయన శరీరములో మన పాపముల నిమిత్తమై శిక్షించబడి ఆయన పాపమాయను. అప్పుడేం జరిగింది? దేవుడు యేసు ప్రభు యొక్క చేయి విడిచిపెట్టి, తండ్రి కుమారుని యొక్క చేయి విడిచిపెట్టాడు. ఆ కండిషన్లో అలాగే ఉండడము కుమారుడికి ఇష్టము లేదు. అందుకని ఏడుస్తూ ఉన్నాడు గెత్సెమనే తోటలో, తనను బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్ కండిషన్, సేవ్ మీ ఫ్రమ్ దిస్ కండిషన్. నో, సేవ్ మీ అంటే బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్, అంటే చెయ్యి విడిచావు, మళ్ళీ వెంటనే నీకు నాకు మధ్య సంబంధం ఏర్పడాలి. అదండి అక్కడ చెప్తున్నటువంటి విషయం. అది టోటల్లీ ఐడెంటిఫైడ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఇంతకంటే ఎక్కువ ఐడెంటిఫై అవ్వగలిగింది ఎవరండి? యేసు ప్రభు మానవుడితో తన్ను తాను ఐక్యపరుచుకున్నాడు. ఇంతకంటే గొప్ప ప్రధాన యాజకుడు ఎక్కడ దొరుకుతాడు? దట్ ఈస్ వై హీ డీల్స్ విత్ అస్ జెంట్లీ. ఆయన మన పట్ల తాలిమి చూపగలవాడు. ఆయన మన మీద కోపపడడం లేదండి, మాటికి కోపపడే దేవుడు కాదు. నో, మనము తప్పు చేస్తే, పాపం చేస్తే ఆయన శిక్షిస్తాడు తండ్రిగా. కానీ శిక్షించడానికి ముందు ఆయన ఓర్చుకుంటాడు. ఓర్చుకొని ఒక తండ్రిగా క్రమపరుస్తాడు. ఇట్ ఈస్ డిసిప్లిన్, నాట్ పనిష్మెంట్. కానీ దానికి ముందు ఓర్చుకొని తాలిమి చూపగలవాడు. కాబట్టి హెబ్రీయులారా, మీరు ఈ శ్రమలు అనుభవిస్తున్నారు, ఆయన కూడా శ్రమలు అనుభవించాడు. సో డోంట్ వరీ, మిమ్మల్ని భరించగలిగే ప్రధాన యాజకుడు మీరు నమ్ముకున్న మెస్సయ్య. మూడవదిగా చెప్పి ముగిస్తాను నేను. మూడవ అర్హత, నిత్య రక్షణకు కారకుడయ్యాడు. విధేయులైన అందరికీ తాను పొందిన శ్రమల ద్వారా, ఇది సాక్రిఫైస్. తాను బలి అర్పణ చేశాడు, తన కొరకు కాదు. విధేయులైన వారందరికీ, దేనికి విధేయత? నాట్ టు ద లా బట్ టు ద ఫెయిత్. విశ్వాసమునకు విధేయులైన వారు. ఎప్పుడు కూడా విశ్వాసము విధేయతలోనికి నడిపిస్తుందండి. మనం అబ్రహాం గురించి చదువుతాం. ఎబ్రీ 11వ అధ్యాయం 8వ వచనములో, ఆయన విశ్వాసము గలవాడై విధేయత చూపెను అని. ఎప్పుడైతే ఆదాము దేవుణ్ణి అనుమానించాడో అవిధేయత చూపించాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడో విధేయత చూపించాడు. సో ఇక్కడ మనం విధేయత చూపాలి. దేనికి? విశ్వాసానికి. వీళ్ళు మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. ధర్మశాస్త్రం కాదయ్యా, విశ్వాసము ప్రాముఖ్యమైనది. సో మూడవ అర్హత, ఆయన శ్రమలు అనుభవించుట, తనను తాను బలిగా అర్పించుకొనుట. దీని గురించి ఇంకా వివరాలు ముందు అధ్యాయాలు ఉన్నాయి కనుక ఇక్కడ మనం చెప్పుకునే అవసరం లేదు. కానీ మూడవ అర్హత ఏమిటంటే ఆయన తన్ను తాను అర్పించుకొనుట ద్వారా. కాబట్టి ప్రియులారా, వీ ఆర్ వెరీ గ్రేట్ హై ప్రీస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువులో ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. యూదుల కొరకు మాత్రమే కాదు, మనందరి కొరకు. అన్యులమండి, మనకెక్కడున్నాడు ప్రధాన యాజకుడు? అర్హతలు కలిగి ఉన్న ప్రధాన యాజకుడు లేడు కదా. ఇప్పుడు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. దేవుడు నిర్ణయించిన అర్హతలన్నీ కలిగి ఉన్న ప్రధాన యాజకుడు మన కొరకు ఉన్నాడు. శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖములో, పాపము చేసినప్పుడు ఆయన దగ్గరికి మనము వెళ్ళగలము. ఈ యొక్క నిశ్చయతతో ఈరోజు, హెచ్చరికతో కాదు, నిశ్చయతతో మనం ఈరోజు బైబిల్ స్టడీ ముగిద్దాం. వచ్చే వారము హెచ్చరికల దగ్గరకు వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.